హాయ్ హలో అందరికీ నమస్కారం అండి. రైతు బంధుకి సంబంధించి ఇవాల్టి లేటెస్ట్ అప్డేట్స్ ఏంటివనేది ఈ వీడియోలో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీరు మన ఛానల్ని మొదటిసారి కనుక విజిట్ చేస్తుంటే ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని ఇప్పుడే ఒక లైక్ చేయండి. ఈ వీడియోని చివరి వరకు చూడండి. ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోయే టాపిక్స్ ఏంటివంటే ఇప్పటివరకు రాని వారికి రైతు బంధు డబ్బులు ఎప్పుడు రాబోతున్నాయి అండ్ లేటెస్ట్గా రాష్ట్ర ప్రభుత్వం రైతు బంధు విషయంలో ఏం చెప్తుంది, దీనికి సంబంధించి తాజా అప్డేట్లు మనం ఒకసారి విశ్లేషణ చేసుకున్నట్లయితే నిన్నటి ఒక కార్యక్రమంలో రేవంత్ రెడ్డి గారు కొన్ని అంశాలను మన దృష్టికి తీసుకొచ్చారు. అందులో మొదటిది ఉచితంగా రాష్ట్రంలోని ప్రజలకి ఉచిత విద్యుత్తుని రాష్ట్ర ప్రభుత్వం అందించబోతుంది. అలాగే 500కే గ్యాస్ సిలిండర్ని కూడా అందజేయబోతున్నట్లుగా నిన్న సీఎం రేవంత్ రెడ్డి గారు ఒక సమీక్షా సమావేశంలో ప్రజల దృష్టికి ఈ అంశాన్ని తీసుకొచ్చారు. అలాగే బడ్జెట్కి సంబంధించి అలాగే అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి కూడా ఒక ముఖ్యమైన సమాచారాన్ని మనం చూసుకోవచ్చు. ఈ నెల 8 నుండి అసెంబ్లీ సమావేశాలు జరగబోతున్నాయి. అండ్ అలాగే రైతు బంధుకు సంబంధించిన వివరాల విషయానికి వచ్చేసినట్లయితే తెలంగాణ రాష్ట్రంలో రైతు బంధుకు సంబంధించి రైతుల ఖాతాలలో త్వరలో 10 ఎకరాలకు సంబంధించిన రైతుల ఖాతాలలో డబ్బులు జమ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం తగు చర్యలు చేపట్టినట్టుగా తెలుస్తుంది. ఇందులో భాగంగానే నిన్న తుమ్మల నాగేశ్వరరావు గారు సీఎం రేవంత్ రెడ్డి గారితో మాట్లాడుతూ ఇప్పటి వరకు 3 నుండి 4 కేటగిరీలకు సంబంధించిన రైతుల ఖాతాలలో డబ్బులు జమ చేసినట్టుగా చెప్పారు. అయితే ఈ ఫిబ్రవరి చివరికల్లా రాష్ట్రంలోని 15 ఎకరాలకు సంబంధించిన రైతుల ఖాతాలలో పెట్టుబడి సాయం అందించడానికి తగు చర్యలతో ఉన్నట్లుగా తెలుస్తుంది. ఇందులో భాగంగానే ఫిబ్రవరి 2వ వారంలో 10 ఎకరాలకు సంబంధించిన రైతుల ఖాతాలలో దాదాపుగా 50,000 రూపాయలను జమ చేయడానికి ప్రభుత్వం నిధులు కూడా విడుదల చేసినట్లుగా తాజా సమాచారం అయితే ఉందన్నమాట. సో తెలంగాణ రాష్ట్రంలో రైతు బంధుకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ అయితే ఇవి. మరికొన్ని రోజులలో ఈ 3 నుండి 4 కేటగిరీలు కంప్లీట్ కాగానే 5 కేటగిరీలకు సంబంధించి కూడా డబ్బులు విడుదల కానున్నాయి. Thank you.